ఆగస్టు 23న తెలంగాణలో అతిపెద్ద ఈవెంట్ అయితే జరగబోతుంది. ఫోక్ సింగర్స్ దాదాపు 60 మంది కలిపి ఎల్బీ స్టేడియంలో ఒకే స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నల్గొండ గద్రన్ గారు మనతో పట్టున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ముందుగా మొన్న గద్ర అవార్డ్స్ జరిగింది. నిజంగా చాలా అట్టహాసంగా గవర్నమెంట్ కూడా చేయడం కూడా జరిగింది. సో తెలంగాణ ఈరోజు రావటానికి, ఉద్యమం పురుడు పోసుకోవడానికి ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఫోక్ సింగర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాల్లో అంత అవేర్నెస్ తీసుకుని వచ్చింది. సో అలాంటి అవార్డ్స్ ఫోక్ సింగర్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ఈరోజు ఒక మాట తినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ కోసం ఆడి పాడింది వాళ్ళే కాబట్టి. అది మీరు ఎందుకంటే ఆన్సర్ మీరే చెప్తున్నారు కాబట్టి మీకు అర్థమైంటుంది. సరే, గదరన్ అవార్డ్స్ మూవీ వాళ్ళ రైటర్స్కి కానీ యాక్టర్స్కి కానీ సింగర్స్ కానీ ఇవ్వడం చాలా శుభ పరిణామం, సంతోషం. గద్దరన్నని గౌరవించుకోవడం, గద్దరన్న పేరు మీద అవార్డ్స్ని ఇవ్వడం కూడా చాలా సంతోషము. దానికి నేను కాదంటం లేను, అది చాలా శుభపరిణామం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ సినిమాకు ధీటుగా తెలంగాణ ఫోక్ సింగర్స్ సోషల్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సినిమాకు ఏం ఇంచంతా కూడా తగ్గకుండా ఒక్కొక్క పాట ఒక 20 CR 30 CR ఒక 10 CR అట్లా ఒక్కొక్క సాంగ్ అట్లా చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క సాంగ్ ఒక అంత గొప్ప పాటలు ఉన్నాయి మన దగ్గర. అట్లాంటి సింగర్లని గౌరవించాలని, అట్లాంటి డాన్సర్లను గౌరవించుకొని గద్దరన్న అవార్డులు అసలు మరవకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఫోక్ సింగర్స్ అందరికీ, తెలంగాణ ఫోక్ కళాకారులందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ గాయకులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని కూడా ఈ సందర్భం, అసలు ఇవ్వాల్సిందే వీళ్ళకని కూడా నేను బలగుద్ది చెప్తాను. సార్, ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు మీదకే పరిమితమైన ఈ సాంగ్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తమైపోయింది. ఈరోజు తానా సభలకు కూడా ఈ ఫోక్ సింగర్స్ని పిలిపించుకొని అక్కడ ఇవి పాడించుకోవడం, సినిమా పాట ధీటుగా అక్కడ ఈరోజు జరుగుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు? మీరు చూసినట్లయితే భారతదేశంలో తెలంగాణలో ఉండబడినటువంటి సాహిత్యం కానీ, తెలంగాణలోని ఫోక్ సింగర్స్ కానీ, అంటే ఈ చరిష్మా, ఈ పౌరుషము, ఈ గొంతులు అసలు మీరు ఎక్కడ చూసి ఉండరు. ఎందుకంటే తెలంగాణలో మీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి, నక్సలైట్ ఉద్యమాల నుంచి, తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమ గాయకులు, ఉద్యమ కళాలను గలం విప్పి గానం చేసి గమ్యాన్ని ముద్దాడేదాకా, తెలంగాణ వచ్చిందాక తెగబడి ఎగబడి కొట్లాడినటువంటి ఒక ఉద్యమ వీరులు, ఉద్యమ బిడ్డలు, తెలంగాణ జాతి బిడ్డలు. ఈ బిడ్డలను ఎప్పుడు గౌరవించుకోవాలని, ఏ ప్రభుత్వమైనా గుర్తించాలని మనస్ఫూర్తి చిన్న ఆశ, వాళ్ళని గౌరవించాలని నేను అనుకుంటున్నాను. అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది ఎల్బీ స్టేడియంలో. దాదాపు 60 మంది ఒకే స్టేజ్ మీద తన పెర్ఫార్మెన్స్ అయితే చూపించబోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా సంతోషము. ఎందుకంటే వేరే వేరే సినిమా అటువంటి ప్రోగ్రాంలు, సినిమా సింగర్లు ఎటువంటి ప్రోగ్రామ్స్ చూసాం, కానీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఫోక్ సింగర్స్ది నాకు తెలిసి అయితే ఇంతకుముందు చేసిండ్రే, నాకైతే ఐడియా లేదు. కానీ గొప్ప శుభ పరిణామము. తెలంగాణలో ఉన్న కవులు కానీ, గాయకులు కానీ, గొప్ప గొప్ప యూట్యూబ్ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా గొప్ప ఉన్నారు. ఎందుకంటే ఇండియా లెవెల్లో టాప్ క్రేజ్ ఉన్నటువంటి గాయకులు కూడా తెలంగాణలో పుట్టినరు. ఇట్లాంటి వేదికలు, అట్లాంటి వేదికలకు రావడం, ఇట్లాంటి షోస్ కూడా జరగడం మర్చిపోలేని ఆనందం. ఎందుకంటే ఒకే వేదిక మీద, ఒకే తాటి మీద ఇంత గొప్ప కళాకారులందరూ అందరూ సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగడం అనేది, ఇట్లాంటి ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ముందు ఇట్లాంటి షోస్ అన్ని కూడా మా కవులు, గాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి ఇట్లాంటి ఫోక్ స్టార్స్, యూట్యూబ్ ఇట్లాంటివన్నీ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరు. ఇద్దరు ముగ్గురు సింగర్స్తో నేను మాట్లాడాను. ఈ ఈవెంట్కి మీరు రావడం చాలా ఆశ్చర్యంగా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే మీకున్న స్థాయి కానీ, మీకున్న పరిచయాలు కానీ, అంటే అన్న ఇక్కడికి వచ్చారని చెప్పి చాలా ఆశ్చర్యంగా మీకు వెళ్ళి చూస్తున్నారు. మీకు చిన్న పెద్ద తేడా ఏం లేకుండా అందరినీ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ నుంచి మీకు ఉన్న అలవాటే, అది మేము చూస్తూ ఉన్నాము. దీన్ని ఎలా చూడుస్తాం సార్? కళాకారులు మీరు ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటారు, తోటి కళాకారులు. నాకు ఇట్లా చిన్న పెద్ద అనేది ఏమీ ఉండదు. వాస్తవంగా ఏంటంటే మనం కూడా చాలా కష్టపడే వచ్చాము. ఒకేసారి ఏం పెద్దగా కాలేదు కదా. 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా పోరాడితే, ఆడితే, పాడితే ఇవాళ పేరు వచ్చింది నాకు. అంత మాత్రాన నేను ఏదో గొప్పగా నా వాయిస్కి ఏదో పేరు వచ్చిందని చెప్పేసి చిన్నపిల్లల్ని నేను బాగా చూసుకోరని కాదు. నేను చిన్న చిన్న తమ్ముళ్ళు కూడా నాకు గొప్పగా సాంగ్స్ రాస్తాడు. చిన్న చిన్న నాకన్నా చాలా ఏజ్లో చిన్న వాళ్ళు కూడా సంగీత దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. తమ్ముళ్ళందరితో చాలా క్లోజ్గా ఉంటా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎక్కడ ఆనందపడను. కళాకారులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, ఇంత చిన్నోళ్ళు వాళ్ళందరినీ కలిసినప్పుడు, వాళ్ళు అన్న అని వచ్చి నన్ను హక్ చేసుకున్నప్పుడు వాళ్ళతో హ్యాపీగా నేను కూడా హక్ చేసుకొని మధుప్రియ కూడా చాలా చిన్న అమ్మాయి, కానీ అన్న అని చాలా గుండెల నిండా ప్రేమతో మన దగ్గరికి వస్తున్నప్పుడు, మన తెలంగాణ నిజంగా కూడా వీళ్ళు ఎంత గొప్ప గొంతులు కదా, వీళ్ళు కదా అసలు తెలంగాణలో అసలు వీళ్ళ అసలు
తెలంగాణకి జాతి రత్నాలు, ఇట్లాంటి గొప్ప గొంతులు, గొప్ప కళలు, గొప్ప డాన్సర్స్. నేను చెప్పడం కాదు, తెలంగాణ జాతికి తెలుసు, ఆంధ్ర తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఏం సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో అంటే, తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పర్ఫామ్ చేస్తున్నటువంటి ఈ డాన్సర్స్, ఈ సింగర్స్, ఇప్పుడు వచ్చేటువంటి ఫోక్ సాంగ్స్ అన్నిటిని చూసే వాళ్ళు మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా రిలీఫ్ అవుతారని నేను అనుకుంటున్నాను. అన్నాని ప్రేమతో మీ దగ్గరికి వస్తారు, భవిష్యత్తులో వీళ్ళందరి కోసం మీరు ప్రభుత్వం దగ్గరికి ఏదైనా సమస్యలు తీసుకొని వచ్చే అవకాశం ఉంది? ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తే నేను తప్పకుండా వాళ్ళకి వెన్నంటి ఉంటాను, వస్తాను. నా వంతు ఏ సహాయమైనా నేను చేస్తాను. ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్యల్లో నేను తప్పకుండా వెన్నంటి అన్నలకు కానీ, చెల్లెలకు కానీ, తమ్ముళ్ళకి కానీ నా వంతు పరిష్కారం చేస్తూ నా వంతు బాధ్యతగా నేను తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న పాటతో మనం ముగిచ్చేద్దాం. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ, గంగ గౌరీలోను నా ప్రాణనాథుడ, సృష్టిని ఆడించే ఓ దేవదేవుడ, పొల్ల జడల స్వామి శివుడో, పాపాలు కడిగి పారేటి ఈశ్వరుడా, అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడా.